హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చేసి మనము ఇంట్రడక్షన్ టు అకౌంటింగ్ సంబంధించిన ఎంసీక్యూస్ తెలుసుకుందామండి. ఆల్రెడీ నిన్న థియరీ పార్ట్ మనం అప్లోడ్ చేయడం జరిగింది కదా. సో ఇప్పుడు దానికి రిలేటెడ్ ఎంసీక్యూస్ గురించి తెలుసుకుందామండి. లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ అకౌంటింగ్? కింద ఇచ్చిన ఆప్షన్స్లో అకౌంటింగ్ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేయడం కాదు. సో ప్రొవైడ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, ఇది ప్రైమరీ ఆబ్జెక్టివే. రికార్డింగ్ ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్, క్యాష్ ఒకటే కాదు క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ కూడా మనం రికార్డ్ చేస్తుంది అకౌంటింగ్. టు ప్రిపేర్ మార్కెటింగ్ ప్లాన్స్, మార్కెటింగ్ ప్లాన్స్ అనేది అకౌంటింగ్ యొక్క ఆబ్జెక్టివ్ కాదు. సో అకౌంటింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన బిజినెస్కి సంబంధించిన పర్ఫార్మెన్స్ని లేదా ఫైనాన్షియల్ పొజిషన్ని స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్యురేట్గా ప్రొవైడ్ చేయడమే అకౌంటింగ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. సో ఆప్షన్ బి, టు ప్రొవైడ్ ద ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ 2, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ ఫ్యూచర్ ఆఫ్ అకౌంట్? కింది వాటిల్లో ఏది అకౌంటింగ్ యొక్క ఫ్యూచర్ కాదు? అంటే అకౌంటింగ్ రికార్డ్స్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. సో అకౌంటింగ్ అనేది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేస్తుంది కాబట్టి ఇది అకౌంటింగ్ యొక్క ఫ్యూచరే. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ బి, ఎక్స్ప్రెసెస్ రిజల్ట్స్ ఇన్ మానిటరీ టర్మ్స్. అసలు మనం రికార్డ్ చేసేదే అకౌంట్స్లో మానిటరీ టర్మ్స్ కాబట్టి రిజల్ట్స్ కూడా ఆటోమేటిక్గా మానిటరీ టర్మ్స్లోనే ఎక్స్ప్రెస్ చేస్తాం. సో ఇది కూడా ఫ్యూచరే. నెక్స్ట్ ఆప్షన్ సి, రికార్డ్స్ ఓన్లీ నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. అకౌంటింగ్ రికార్డ్ చేసేది ఓన్లీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండి, నాన్ ఫైనాన్షియల్ కాదు. సో ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ డి చూసుకుంటే సమ్మరైజెస్ ఇన్ఫర్మేషన్. అకౌంటింగ్ యొక్క మెయిన్ ఆస్పెక్ట్స్లో ఒకటి రికార్డ్, జర్నల్స్ని రికార్డ్ చేయడం, వాటిని లెడ్జర్లో క్లాసిఫై చేయడం, నెక్స్ట్ వాటిని సమ్మరైజ్ చేయడం. సో ఇది కూడా అకౌంటింగ్లో ఒక ఫ్యూచరే కాబట్టి సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి రికార్డింగ్ నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేది నాట్ ఏ ఫ్యూచర్ ఆఫ్ అకౌంటింగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, విచ్ ఆఫ్ ద ఫంక్షన్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్వాల్వ్స్ ప్రొవైడింగ్ రిజల్ట్స్ టు ద స్టేక్ హోల్డర్స్? కింది ఫంక్షన్లో ఏది ఆ స్టేక్ హోల్డర్స్కి రిజల్ట్స్ ప్రొవైడ్ చేయడానికి హెల్ప్ అయ్యే ఫంక్షన్ అని అడిగారు. రికార్డింగ్ అంటే జస్ట్ రాయడము, సమ్మరైజేషన్ అంటే రాసి క్లాసిఫై చేసిన వాటిని సమ్మరైజ్ చేయడము, నెక్స్ట్ కమ్యూనికేటింగ్. మనకి అకౌంట్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంది? ఎండ్ యూజర్స్కి మన బిజినెస్కి సంబంధించిన ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ని కమ్యూనికేట్ చేయడం. సో ఆప్షన్ సి అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ అండి. కమ్యూనికేట్ అనే ఫంక్షన్ మనకి హెల్ప్ అవుతుంది స్టేక్ హోల్డర్స్కి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం. సో ఇది మన అకౌంటింగ్ యొక్క డెఫినేషన్లోనే ఉంది. క్వశ్చన్ నెంబర్ 4, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్? కింది వాటిల్లో ఏది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్? ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అంటే ఏ ట్రాన్సాక్షన్స్లో అయితే మనీ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుందో దాన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటారు. కింద ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే అపాయింట్మెంట్ ఆఫ్ మేనేజర్. అసలు అపాయింట్మెంట్కి మనకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఏమి ఉండదు కాబట్టి సో మనకి ఇది రాంగ్. నెక్స్ట్ పర్చేసింగ్ ఆఫ్ రా మెటీరియల్స్. ఇక్కడ 10,000 కొన్నామా అని ఉంది, ఇక్కడ 10,000 రూపీస్కి. సో ఇది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ ప్లానింగ్ అండ్ ఎక్స్పాన్షన్. ప్లాన్ చేసుకుంటున్నాం అంతే, మనం ఎటువంటి మనీ ఇన్వెస్ట్ చేయలేదు కాబట్టి ఇది నాట్ రైట్ ఆన్సర్. డిసైడింగ్ ఆన్ ఎంప్లాయీస్ బోనస్. మనం ఎంప్లాయీస్కి బోనస్ ఇచ్చింటే అది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షనే, బట్ డిసైడ్ చేసుకుంటున్నాం జస్ట్ మనం. సో మనకి ఇప్పుడు మనీ ఇన్వాల్వ్ అయింది ఆప్షన్ బిలో కాబట్టి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, పర్చేసింగ్ ఆఫ్ రా మెటీరియల్స్ ఫర్ ₹10,000. సో ఇది మన కరెక్ట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 5, విచ్ ఆఫ్ దీస్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ యూజర్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్? కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఎవరు అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన ఎక్స్టర్నల్ యూజర్ అని? ఆప్షన్స్లో మేనేజర్ వచ్చేసి ఇంటర్నల్గా ఉంటారు కంపెనీలో, సో హీ ఈజ్ ఏ ఇంటర్నల్ యూజర్. ఎంప్లాయీ కూడా కంపెనీలో పనిచేస్తాడు కాబట్టి ఇంటర్నల్ యూజర్. షేర్ హోల్డర్స్ అంటే కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన బయట వ్యక్తులు కాబట్టి వీళ్ళని ఎక్స్టర్నల్ యూజర్స్ అంటారు. డిపార్ట్మెంట్ హెడ్స్ అంటే కంపెనీలో ఉన్న డిపార్ట్మెంట్లో ఉన్న హెడ్స్, సో వీళ్ళు ఇంటర్నల్ యూజర్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, షేర్ హోల్డర్స్. క్వశ్చన్ నెంబర్ 6, విచ్ ఆఫ్ ద అకౌంటింగ్ ప్రాసెస్ స్టెప్స్ ఇన్ ఆర్డర్? కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఆర్డర్ వైజ్ అకౌంటింగ్ ప్రాసెస్ యొక్క స్టెప్స్ చెప్పమన్నారండి. ఫస్ట్ అకౌంటింగ్లో ఏం చేస్తామంటే రికార్డింగ్ చేస్తాం, తర్వాత క్లాసిఫై చేస్తాం, నెక్స్ట్ ఏం చేస్తాం సమ్మరైజ్ చేస్తాము, ఆ తర్వాత ఏమి అనలైజ్ చేస్తాము, నెక్స్ట్ ఇంటర్ప్రెట్ చేస్తాము, నెక్స్ట్ దాన్ని కమ్యూనికేట్ చేస్తాం. సో ఇక్కడ ఈ ఆర్డర్ ఎక్కడ ఉందో చూసుకుంటే సరిపోతుంది. రికార్డింగ్ చేస్తాము, క్లాసిఫై చేస్తాం, సమ్మరైజ్ చేస్తాం, ఈ ఇంటర్ప్రెట్ ఇవి రెండు ఇవ్వలేదు కాబట్టి ఫైనల్గా ఏముంటుందండి కమ్యూనికేట్ చేస్తాం. కాబట్టి మనకి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, విచ్ ఆఫ్ ద అకౌంటింగ్ డీల్స్ విత్ కాస్ట్ కంట్రోల్. కాస్ట్కి సంబంధించిన అకౌంటింగ్ ఏది అని అడిగినారండి. పేరులోనే ఉంది కాస్ట్ అకౌంటింగ్ అని. అంటే కాస్ట్ అకౌంటింగ్ ఏం చేస్తుందంటే మనకి లేబర్ కాస్టు, మెటీరియల్ కాస్టు, ఓవర్ హెడ్ కాస్టు, ఇలాంటి ఒక కంపెనీలో ఉన్న ఈ కాస్ట్ల గురించి డీల్ చేస్తుందండి. ఈ కాస్ట్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, దేనికి ఎంత బడ్జెట్ అనేది అలోకేట్ చేయాలి, ఇట్లా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనం కాస్ట్ అకౌంటింగ్ అనేది డీల్ చేసుకుంటుంది. సో ఇక్కడ కాస్ట్ గురించి అడిగాడు కాబట్టి అది ఏ కాస్ట్ అయినా కావచ్చు, లేబర్ కాస్ట్ అయినా, మెటీరియల్ కాస్ట్ అయినా, ఓవర్ హెడ్ కాస్ట్ అయినా, సో వీటికి సంబంధించి ఏ కాస్ట్ అయినా సరే కాస్ట్ అకౌంటింగ్ అనేది డీల్ చేసుకుంటుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8, ట్యాక్స్ అకౌంటింగ్ ప్రైమరీ డీల్స్ విత్. పేరులో ఉంది కాబట్టి ట్యాక్స్ అకౌంటింగ్ కాబట్టి ట్యాక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డీల్ చేసుకుంటుంది. సో ఇక్కడ మేనేజ్మెంట్ డెసిషన్స్కి వచ్చి మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఫాలోయింగ్ ట్యాక్స్ లాస్ అండ్ ప్రిపేరింగ్ ట్యాక్స్ రిటర్న్స్. సో ఇది మనకి ట్యాక్స్ అకౌంటింగ్ అనేది డీల్ చేసుకుంటుందండి. కాస్ట్ అనాలిసిస్ వచ్చేసి కాస్ట్ అకౌంటింగ్. యాన్యువల్ షేర్ హోల్డర్స్ రిపోర్ట్ వచ్చేసి మన ఫైనాన్షియల్ అకౌంటింగ్, మన నార్మల్ అకౌంటింగ్ ఇది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి, ఫాలోయింగ్ ట్యాక్స్ లాస్ అండ్ ప్రిపేరింగ్ ట్యాక్స్ రిటర్న్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, మేనేజింగ్ అకౌంటింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్. మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఎందుకు? బిజినెస్ని మేనేజ్ చేయడం కోసం. మేనేజ్ చేసి ఏం చేస్తామంటే కరెక్ట్గా బిజినెస్ ఎలా వర్క్ అవ్వాలనేది ప్లాన్ చేసుకుంటాం, ఆ తర్వాత దానికి తగ్గట్టుగా డెసిషన్స్ తీసుకుంటాం. కాబట్టి మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అన్నారు. ఆప్షన్ ఏ చేసుకుంటే ఫైలింగ్ ట్యాక్సెస్. ఫైలింగ్ ట్యాక్సెస్కి ట్యాక్స్ అకౌంటింగ్ వాడతామండి. నెక్స్ట్ ఇంటర్నల్ ప్లానింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. మన బిజినెస్కి ప్రాపర్గా ప్లాన్ చేసుకుని దానికి తగ్గట్టుగా డెసిషన్స్ తీసుకుంటాం కాబట్టి సో మనకి ఇదే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10, గవర్నమెంట్ అకౌంటింగ్ ఈజ్ కన్సర్న్ విత్. గవర్నమెంట్ అకౌంటింగ్ వచ్చేసి దేనికి రిలేటెడ్గా ఉంటుంది? గవర్నమెంట్ అంటే ఆటోమేటిక్గా మనకు ఏంటంటే పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. అంటే పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఏముంటుంది? ఎదర్ ఫండ్స్కి రిలేటెడ్ అన్న ఉంటుంది, పబ్లిక్కి సంబంధించిన ఫండ్స్ అన్నా, లేదంటే పబ్లిక్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ అన్న అకౌంటింగ్ చేసినట్టయితే దాన్ని ఏమంటారంటే గవర్నమెంట్ అకౌంటింగ్ అంటారు. ఇక్కడ మనకి ఆప్షన్ ఎక్కడ ఉందో చూసుకున్నట్టయితే ప్రైవేట్ కంపెనీకి సంబంధమే లేదు. గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్షన్ ఫ్రమ్ సిటిజన్స్ అంటే ట్యాక్స్ అకౌంటింగ్. మేనేజింగ్ పబ్లిక్ ఫండ్స్, గవర్నమెంట్ ఎప్పుడు పబ్లిక్ కోసం వర్క్ చేస్తుంది కాబట్టి పబ్లిక్కి సంబంధించిన ఫండ్స్ని మేనేజ్ చేయడం, దానికి సంబంధించిన ఖర్చులను కూడా మేనేజ్ చేసుకునేదాన్ని గవర్నమెంట్ అకౌంటింగ్ అంటారు. ఈ ప్రైసింగ్ స్ట్రాటజీస్ దీనికి ఇది మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఎందుకు వచ్చేస్తుంది ప్రైసింగ్ స్ట్రాటజీస్ అంటే. సో మనకి ఇక్కడ ఆప్షన్ సి, మేనేజింగ్ పబ్లిక్ ఫండ్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11, వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి? మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఫస్ట్ క్వశ్చన్ ఇదేనండి. ట్యాక్స్ లయబిలిటీని వచ్చేసి ట్యాక్స్ అకౌంటింగ్ డీల్ చేస్తుంది. ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అండ్ ఫైనాన్షియల్ పొజిషన్. పర్ఫార్మెన్స్ వచ్చేసి మనకి P&L అకౌంట్ ద్వారా తెలుస్తుంది, ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉంది. ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా తెలుస్తుంది అంటే బ్యాలెన్స్ షీట్ని బట్టి. అంటే బ్యాలెన్స్ షీట్ కంపెనీకి ఉన్న అసెట్స్ ఎన్ని, లయబిలిటీస్ ఎన్ని, క్యాపిటల్ ఎంత ఉంది, ఇదంతా బ్యాలెన్స్ షీట్ ద్వారా తెలుస్తుంది. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అండ్ పొజిషన్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 12, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ నాట్ బి రికార్డెడ్ డ్యూ టు ద మానిటరీ మెజర్మెంట్ కాన్సెప్ట్. ఈ మానిటరీ మెజర్మెంట్ కాన్సెప్ట్ ఇవన్నీ నెక్స్ట్ మనం లెక్చర్ 2లో కానీ 3లో కానీ తెలుసుకుందామండి. సో ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేయలేదు, కానీ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అంటారు దీన్ని. మానిటరీ మెజర్మెంట్ అంటే అక్కడ ఓన్లీ మనీ ఇన్వాల్వ్ అయిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఇది కన్సిడర్ చేస్తుంది. అకౌంటింగ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఓన్లీ మానిటరీ ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేయాలి. సో ఇక్కడ 50,000 ఇన్వెస్టెడ్ బై ఓనర్, మనీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇది మనీ మెజర్మెంట్ కాన్సెప్టే. మిషన్ పర్చేజ్ చేశారు, మనీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. ఇక్కడ ఎంప్లాయీ స్కిల్ ఇంప్రూవ్డ్ ఆఫ్టర్ ట్రైనింగ్, స్కిల్ ఇంప్రూవ్ అయింది అంతే. ఇక్కడ ఎటువంటి మనీ అనేది ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి ఇట్ నాట్ బి రికార్డెడ్ ఇన్ అవర్ బుక్స్ యాజ్ పర్ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఆప్షన్ డి, 15,000 రెంట్ పెయిడ్ టు క్యాష్. ఇందులో కూడా మనీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఎంప్లాయీ స్కిల్ లెవెల్ ఇంప్రూవ్డ్ ఆఫ్టర్ ట్రైనింగ్ విల్ నాట్ బి రికార్డెడ్ ఇన్ అవర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ యాజ్ పర్ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, వన్ మేజర్ లిమిటేషన్ ఆఫ్ అకౌంటింగ్ ఈజ్. అకౌంటింగ్లో వల్ల మనకి లాభాలే కాదండి, కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ అన్నిట్లోనూ కామనే, అందులో అకౌంటింగ్ కూడా ఏం ఎక్సెప్షన్ ఏం కాదు అండి.
సో అందులో ఇట్ రికార్డ్స్ ఓన్లీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, మన ప్రైమరీ ఆబ్జెక్టివ్ కాబట్టి సో మనం దీన్ని కన్సిడర్ చేయకూడదు. ఇట్ కెన్ బి ప్రిపేర్డ్ ఫర్ ఎనీ పీరియడ్ ఆఫ్ టైం. అవును, ఇది ఏ పీరియడ్కైనా కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఇది కూడా ఆబ్జెక్టివ్ ఆఫ్ అకౌంటింగ్. నెక్స్ట్ ఆప్షన్ సి చూస్తే ఇట్ హెల్ప్స్ ఇన్ లీగల్ కాంప్లైన్స్. మనం ఎప్పటికప్పుడు అకౌంటింగ్ ప్రాసెస్ అంతా ఫాలో అయ్యి మన ఫైనాన్షియల్ డేటా అనేది కరెక్ట్గా ఉందా లేదని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటాం కాబట్టి దీనివల్ల చట్టపరంగా మనం అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నామా లేదా అనే దానికి అకౌంటింగ్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఇది కూడా ఆబ్జెక్టివే. నెక్స్ట్ ఆప్షన్ డి, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ హిస్టారికల్ కాస్ట్. ఎస్, హిస్టారికల్ కాస్ట్ అంటే మనము పాత డేటా మీద ఆధారపడి అకౌంటింగ్ అనేది మనం రికార్డ్ చేస్తూ ఉంటామండి బుక్స్లో. అందుకనే దీన్ని లిమిటేషన్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఒక అసెట్ ఏదో ఒకటి లైక్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ కొన్నాం అనుకోండి, అది అంతకి ఒక 5 లక్షలకు పెట్టి కొన్నాం అనుకున్నాం ఒక ల్యాండ్. అది బుక్స్లో మనం 5 లక్షలకి ఎక్కించుకొని ఉంటాం. మనకి 5 లక్షల ల్యాండ్ అనేది ఉంది అని అసెట్ వైపు చూపించుకుంటాం. ఒక 10 ఇయర్స్ తర్వాత చూసామనుకుంటే 10 ఇయర్స్ తర్వాత ఏమో ఉంటుంది, ల్యాండ్ వచ్చేసి ఒక 10 lakhs అయి ఉండొచ్చు, లేదంటే 3 lakhsకి పడిపోయి ఉండొచ్చు, ఏదో పెరిగి ఉండొచ్చు పడి ఉండొచ్చు. కానీ మనం ఎప్పుడూ కూడా మన బుక్స్లో ఓల్డ్ కాస్ట్కే, అంటే మనం కొన్నప్పుడు ఏ కాస్ట్ ఉందో అదే కాస్ట్కి మనము రికార్డ్ చేయడం జరుగుతుంది మన బుక్స్లో. అందుకే ప్రజెంట్ ఉన్న వాల్యూ ఎప్పుడు కానీ అకౌంట్స్ చూపించదు. అందుకే ఇది ఎప్పుడైనా సరే ఓల్డ్ కాస్ట్నే చూపిస్తుంది. దాన్ని ఏమంటారు అంటే హిస్టారికల్ డేటా అంటారు. అంటే కొన్నప్పుడు ఏ వాల్యూ ఉందో అదే వాల్యూ చూపిస్తుంది. ఇదే అకౌంట్ యొక్క మెయిన్ లిమిటేషన్ అండి. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14, విచ్ ఆఫ్ దీస్ యాక్టివిటీస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ బుక్ కీపింగ్ బట్ పార్ట్ ఆఫ్ అకౌంటింగ్. బుక్ కీపింగ్ అంటే ఏంటంటే ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయడం, క్లాసిఫై చేయడం, సమ్మరైజ్ చేయడం. ఈ 3 స్టేజెస్ని బుక్ కీపింగ్ అంటారు. తర్వాత ఏమవుతుందంటే దాన్ని అకౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అకౌంటింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే అనలైజ్ చేస్తారు, తర్వాత ఇంటర్ప్రిట్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే వాటి ద్వారా ఏం చేస్తారంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నీ ప్రిపేర్ చేసి దాని యొక్క ట్రూ వాల్యూని ఏం చేస్తారంటే కమ్యూనికేట్ చేస్తారు. సో ఇక్కడ రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ జర్నల్ అనేది బుక్ కీపింగ్ కిందకి వస్తుంది. ఆ జర్నల్ ఏం చేస్తామంటే క్లాసిఫై చేస్తాము. క్లాసిఫై చేయడం అంటే ఎంట్రీస్ని పోస్టింగ్ టు లెడ్జర్ అకౌంట్ అంటారు. దాన్ని లెడ్జర్ అనే బుక్లో పోస్ట్ చేస్తాం జర్నల్లో ఉన్న ఎంట్రీస్ అన్నింటినీ అకౌంట్ వైజ్గా. సో ఇది కూడా బుక్ కీపింగే. నెక్స్ట్ వచ్చేసి బ్యాలెన్సింగ్ లెడ్జర్. లెడ్జర్లో ఉన్న ప్రతి బ్యాలెన్స్ని మనం ఏం చేస్తామంటే సమ్మరైజ్ చేస్తాం. ఎక్కడ అంటే ట్రయల్ బ్యాలెన్స్లో సమ్మరైజ్ చేస్తాం. సో ఇక్కడ అకౌంటింగ్ యొక్క యాక్టివిటీ ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంది, ట్రేడింగ్ అకౌంటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, బ్యాలెన్స్ షీటు, క్యాష్ ఫ్లో స్టేట్మెంటు, ఫండ్ ఫ్లో స్టేట్మెంటు. వీటిని ప్రిపేర్ చేయడానికి మనం అకౌంటింగ్ అనేది వాడతామండి. సో అందుకనే అంటారు వేర్ బుక్ కీపింగ్ అనేది ఎండ్ అవుతుందో ఆడ అకౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే బుక్ కీపింగ్ అనేది అకౌంటింగ్లో ఒక పార్టే ఈ బుక్ కీపింగ్ అనేది. ఈ బుక్ కీపింగ్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో నెక్స్ట్ వచ్చేసి అకౌంటింగ్ యొక్క మెయిన్ రోల్ అనేది స్టార్ట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 15, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. కింది వాటిలో ఏది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి పార్ట్ కాదు అన్నారు. మనం ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసుకున్నామండి. బ్యాలెన్స్ షీట్ అన్నా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అన్నా, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అన్నా, ఫండ్ ఫ్లో స్టేట్మెంటు, ట్రేడింగ్ అకౌంట్, ఇవన్నీ పార్ట్ ఆఫ్ మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇక్కడ సేల్స్ ఇన్వాయిస్ అనేది అంటే సేల్స్ ఇన్వాయిస్ అంటే ఏంది, ఒక సోర్స్ డాక్యుమెంట్. దేనికి, సేల్ అనే ట్రాన్సాక్షను మనము జర్నల్లో రికార్డ్ చేయాలంటే ఏం కావాలి, సేల్ జరిగిందని ఒక డేటా కావాలి. ఆ డేటా ఎక్కడి నుంచి వస్తుంది అంటే సేల్ జరిగినట్టు ఒక సోర్స్ డాక్యుమెంట్ ద్వారా వస్తుంది. ఆ డాక్యుమెంట్ ఏంటి, ఇన్వాయిస్. మనం సేల్ జరిగినప్పుడు ఒక ఇన్వాయిస్ జనరేట్ చేస్తాం కదా, సో ఈ ఇన్వాయిస్ని సేల్స్ ఇన్వాయిస్ అంటారు. సో ఇది వచ్చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కాదు, ఇది మన బుక్ కీపింగ్లో ఒక భాగం. క్వశ్చన్ నెంబర్ 16, విచ్ ఆఫ్ దీస్ ఈజ్ అన్ ఇంటర్నల్ యూజర్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. ఇంటర్నల్ యూజర్ అంటే ఏంటి, కంపెనీలో ఇన్సైడ్ ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళని ఇంటర్నల్ యూజర్ అంటారు. గవర్నమెంట్ అనేది ఎక్స్టర్నల్గా ఉంటుంది, బ్యాంక్ అనేది ఎక్స్టర్నల్, మేనేజర్ ఎవరు ఇంటర్నల్గా ఉండి డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాడు అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ యూటిలైజ్ చేసుకొని. షేర్ హోల్డర్ ఎవడు, కంపెనీలో ఇన్వెస్ట్ చేసినాడు, ఇతను ఎవరు, ఎక్స్టర్నల్ యూజర్. సో ఇక్కడ మన మేనేజర్ ఎవరైతే డెసిషన్ మేకింగ్ కోసం మన కంపెనీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందో అతను మేనేజరు, అతను మనకి కావాల్సిన ఇంటర్నల్ యూజర్.
ఈ క్వశ్చన్లో. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 17. విచ్ క్యారెక్టరిస్టిక్స్ ఎన్షూర్స్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ బయాస్? కింది వాటిల్లో ఏ క్యారెక్టరిస్టిక్ అకౌంటింగ్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎటువంటి తప్పు లేదు, ఎటువంటి పక్షపాతము లేకుండా ప్రొవైడ్ చేయడము జరిగింది అనేది ఏ క్యారెక్టరిస్టిక్ ద్వారా చెప్తున్నాము అంటే, ఎప్పుడైతే మన అకౌంటింగ్ యొక్క ఇన్ఫర్మేషన్ రిలయబుల్ అంటే నమ్మదగినది అని మనం బిలీవ్ చేస్తామో అప్పుడు ఆ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎర్రర్ ఫ్రీ అండ్ అన్బయాస్డ్ అంటారు. సో ఇక్కడ రిలయబిలిటీ అనే ఒక క్యారెక్టరిస్టిక్కే మన అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎర్రర్ ఫ్రీ అనేది చెప్పడం జరుగుతుంది. రిలయబిలిటీ అంటే ఏంటి? రిలయబిలిటీ అంటే నమ్మదగినది అని, అంతే. క్వశ్చన్ నెంబర్ 18. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ లయబిలిటీ? లయబిలిటీ అంటే ఏంటి? అప్పు అంటే సింపుల్గా చెప్పాలంటే మన భాషలో లోన్. ఇది అకౌంటింగ్ టర్మినాలజీలో లయబిలిటీ అంటారు, మన భాషలో లోన్ అంటారు, తెలుగులో అప్పు అంటారు. లోన్ లేదంటే డెప్ట్ అని కూడా అంటారు, ఓకేనా? సో ఇక్కడ ఏది లోన్ అంటే బ్యాంకు దగ్గర తీసుకున్నాం కాబట్టి ఇదే లోన్. క్యాష్ అనేది లోన్ కాదు, ఫర్నిచర్ అనేది అసెట్, క్యాపిటల్ ఇన్వెస్టెడ్ అనేది ఏదైతే ఉన్నారో అది క్యాపిటల్ అంటారు. క్యాపిటల్ అంటే అసెట్స్ మైనస్ లయబిలిటీస్ ఈక్వల్ టు క్యాపిటల్ అనే ఈక్వేషన్ ఉంటుంది మనకి బ్యాలెన్స్ షీట్లో. కంపెనీలో ఓనర్ ఏదైతే పెట్టుబడి పెట్టింటాడో దాన్ని ఏమంటారంటే క్యాపిటల్ అంటారు. ఇది కూడా మన బ్యాలెన్స్ షీట్ ఇలా ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏముంటాయంటే లయబిలిటీస్ ఉంటాయి, రైట్ సైడ్స్ ఏమో అసెట్స్ ఉంటాయి. ఈ లయబిలిటీస్లో మనకి క్యాపిటల్ అనేది ఉంటుంది, కింద నెక్స్ట్ లయబిలిటీస్ ఉంటాయి, నెక్స్ట్ ఇవి వచ్చేసి అసెట్స్ అనేది ఉంటాయి. సో ఇక్కడ ఒక రకంగా చూసుకున్నట్టయితే క్యాపిటల్ కూడా జనరల్గా చెప్పాలంటే ఒక లయబిలిటీనే, బట్ కాకపోతే ఇదేంటంటే ఈక్విటీ పోర్షన్ అంటారు. అంటే ఈ లయబిలిటీ పార్ట్ ఏదైతే ఉందో ఆ కంపెనీలో దీన్ని ఓనర్షిప్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఏమంటే ట్రూ లయబిలిటీ, రియల్గా తీసుకున్న అప్పుడే రిప్రజెంట్ చేస్తుంది. అందుకనే ఎప్పుడైనా లయబిలిటీ కిందకి చూస్తే క్యాపిటల్ కాకుండా ఏదైతే లోన్ రిప్రజెంట్ చేస్తుందో అదే కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఇదే కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 19. వై ఈజ్ అకౌంటింగ్ కాల్డ్ యాజ్ బోత్ అన్ ఆర్ట్ అండ్ సైన్స్? అకౌంటింగ్ని ఎందుకు ఆర్ట్ అండ్ మరియు సైన్స్ అని పిలుస్తారు? ఎందుకంటే జనరల్గా మనం సైన్స్లో ఏముంటాయి, కొన్ని ప్రిన్సిపల్స్, రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో అదేవిధంగా అకౌంట్లో కూడా ఏదైనా సరే ఒక ఎంట్రీ రాయాలంటే సింపుల్గా రాసేయడం కాదండి, దానికి కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయండి. వాటిని అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటారు. లైక్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అని, మ్యాచింగ్ కాన్సెప్ట్ అని, రెవెన్యూ రికగ్నిషన్ ప్రిన్సిపల్స్ అని, ఇలా కొన్ని వెల్ డిఫైన్డ్ ప్రిన్సిపల్స్ అనేటివి ఫాలో అవుతామండి మనం అకౌంట్స్లో. సో అందుకనే సైన్స్లో ఎలా అయితే ప్రిన్సిపల్స్ ఉంటాయో అలా అకౌంటింగ్లో కూడా ప్రిన్సిపల్స్ ఉంటాయి. అందుకనే అకౌంట్స్ని కూడా ఒక టైప్ ఆఫ్ సైన్స్ అంటారు. నెక్స్ట్ ఆర్ట్ విషయానికి వచ్చినట్టయితే ఆర్ట్ అంటే నథింగ్ బట్ అప్లయింగ్ ఆఫ్ అవర్ నాలెడ్జ్, స్కిల్స్ అండ్ జడ్జిమెంట్ టు అచీవ్ డిజైర్డ్ రిజల్ట్స్. అంటే ఇప్పుడు మనకి మొత్తం ప్రిన్సిపల్సే కాదండి, ఆ ప్రిన్సిపల్ ద్వారా నేర్చుకున్న దాన్ని మన బిజినెస్కి ఎంత బాగా ఉపయోగపడుతుందో దాని ప్రకారంగా జడ్జిమెంట్ తీసుకొని వాటిని మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఏదైనా ఒక అసెట్ ఉంది, అసెట్ యొక్క వాల్యూ ఏంటంటే క్రమక్రమాన తగ్గిపోతూ ఉంటుందండి. దాన్ని ఏమంటారంటే డిప్రిషియేషన్ అంటారు. ఆ డిప్రిషియేషన్ వచ్చేసి మామూలుగా 2 రకాలు ఉన్నాయండి మెయిన్గా. వాటిని స్ట్రైట్ లైన్ మెథడ్ అంటారు, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అంటారు. ఈ 2 మెథడ్స్లో మనకి ఏది కావాలో దాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. సో దీన్ని ఏది మన బిజినెస్కి సూటబుల్లో అది మనం అడాప్ట్ చేసుకోవడాన్ని డెసిషన్ మేకింగ్ అంటారు. ఈ డెసిషన్ మేకింగ్ అనేది మనం ఎలా అరైవ్ అవుతాము అంటే మన యొక్క నాలెడ్జ్ ఏదైతే ఉందో దాని ప్రకారం మన బిజినెస్కి ఇది సూటబులా అని మనం అనలైజ్ చేసి అలా నేర్చుకున్న దాన్ని మనం అప్లై చేయడం వల్ల మనం ఏం చేసుకుంటామంటే మనకి ఇది సూటబుల్ అని డిసైడ్ చేసుకుంటాము. సో అందుకనే దీన్ని ఆర్ట్ అంటారు. ఆర్ట్ అంటే మనకు కావాల్సిన స్కిల్స్ని, నాలెడ్జ్ని మనము అప్లై చేసి మన కంపెనీకి కావాల్సిన బెస్ట్ రిజల్ట్స్ని ఇవ్వడానికి చూస్ చేసుకుంటాం. సో అందుకనే అకౌంటింగ్లో ఈ 2 ఉంటాయి, ఈ ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఈ జడ్జిమెంటు ఉంటుంది. సో అందుకనే అకౌంటింగ్ ఏమంటారంటే ఆర్ట్ అండ్ సైన్స్ అంటారు.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. గవర్నమెంట్ అకౌంటింగ్ ఈజ్ కన్సర్న్డ్ విత్, ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం. అంటే గవర్నమెంట్ అంటే సింపుల్గా ఏం లేదు, పబ్లిక్ కోసం పనిచేసేది కాబట్టి గవర్నమెంట్ కాబట్టి పబ్లిక్లో సంబంధించి ఏముంటాయి, ఫండ్స్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ పబ్లిక్ కోసం కొన్ని ఖర్చులు పెడుతూ ఉంటారు కాబట్టి ఎక్స్పెన్సెస్. సో సింపుల్గా అవి ఎక్కడ ఉందో చూసుకుంటే మనం సరిపోతుంది. ప్రిపేరింగ్ అకౌంట్స్ ఫర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ పబ్లిక్ ఫండ్స్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ ట్యాక్స్ కంప్యూటేషన్ వచ్చేసి ట్యాక్స్ అకౌంటింగ్ చూసుకుంటుంది. నెక్స్ట్ కాస్ట్ అనాలిసిస్ వచ్చేసి మన కాస్ట్ అకౌంటింగ్ చూసుకుంటుంది. ఇంటర్నల్ కంట్రోల్ ఫర్ ప్రైవేట్ ఫర్మ్స్ అంటే ఆడిట్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ అంటారు, ఆడిట్లో ఒక భాగం అండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద అకౌంటింగ్ సైకిల్? కింది వాటిల్లో అకౌంటింగ్ సైకిల్కి సంబంధించిన ఫస్ట్ స్టెప్ ఏంటి? సింపుల్గా మన ఆల్రెడీ డెఫినేషన్లో అనేది జర్నల్ అనేది ఫస్ట్ స్టెప్ అండి. సో రికార్డింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ జర్నల్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. తర్వాత ఏం చేస్తాం, వాటిని లెజర్లో పోస్ట్ చేస్తాం. దీన్ని ఏమంటారు అంటే క్లాసిఫికేషన్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే వీటి యొక్క బ్యాలెన్సెస్ ఏదైతే ఉందో వాటిని ఒక సమ్మరీ రూపంలో తీసుకుంటాం. దాన్ని ఏమంటారు అంటే ట్రయల్ బ్యాలెన్స్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే ఈ మూడింటి ఆధారంగా ఏం చేస్తామంటే మనం P&L అకౌంటు, బ్యాలెన్స్ షీటు, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ ఇలా ప్రిపేర్ చేస్తాము. సో వాటిని ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. ఇది లాస్ట్ స్టేజ్. ఓకేనా? సో ఇక్కడ మన ఫస్ట్ స్టెప్ అడిగారు కాబట్టి పోస్ట్ రికార్డింగ్ ఏ ట్రాన్సాక్షన్స్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. విచ్ బ్రాంచ్ అకౌంటింగ్ ఇస్ ద మోస్ట్ యూజ్ఫుల్ ఫర్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కాస్ట్ అనాలిసిస్? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఆల్రెడీ మనం ఇంతకుముందే కాస్ట్ అకౌంటింగ్ సంబంధించి ఒక క్వశ్చన్ తెలుసుకున్నాం కదండి. మెటీరియల్కి సంబంధించిన కాస్ట్, లేబర్కి సంబంధించిన కాస్ట్, ఓవర్ హెడ్కి సంబంధించిన కాస్ట్. ఓవర్ హెడ్ అంటే ఎక్స్పెన్సెస్, లైక్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో వాటికి రిలేటెడ్ ఏమన్నా కనుక ఫ్యాక్టరీలో కనుక ఖర్చు పెడితే వాటిని ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ అంటారు. సో అవునా, అవి ఏది వస్తుంది, కాస్ట్ అకౌంటింగ్ వస్తుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 29. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఏ క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్? అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి కింది వాటిల్లో ఏది క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు? అసలు క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే మన అకౌంటింగ్ యొక్క ఇన్ఫర్మేషన్ యొక్క క్వాలిటీని, దాని యొక్క యూస్ఫుల్నెస్ని డిస్క్రైబ్ చేసేది. అంటే అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ యొక్క రిలవెన్స్ అంటే అది ఎంత యూజ్ఫుల్లో, రిలయబిలిటీ అది ఎంత నమ్మదగినదో, కంపారబిలిటీ అది కంపేర్ చేయడానికి అనుగుణంగా ఉందా లేదా, అండర్స్టాండబిలిటీ అంటే దాన్ని అర్థం చేసుకునే విధంగా ఉందా మన అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్, అండ్ టైమ్లీనెస్ అంటే ఎంత టైం టేకింగ్ ఈ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి, ఎంత తక్కువ టైంలో మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నాము. వీటిని ఏమంటారంటే క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. అంటే రెలవెన్స్, రిలయబిలిటీ, కంపారబిలిటీ, అండర్స్టాండబిలిటీ అండ్ టైమ్లీనెస్. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ వచ్చేసి క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. క్వాలిటేటివ్ అంటే ఆ ఇన్ఫర్మేషన్ యొక్క యూస్ఫుల్నెస్ లేదా క్వాలిటీ ఎంత బాగా ఉంది ఆ ఇన్ఫర్మేషన్ అనే దాన్ని క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. సో ఇక్కడ వచ్చేసి మన ఆప్షన్ ఏ టైమ్లీనెస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. వీటిని ఏమంటారంటే మిషన్ కొన్నామంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు, రెంట్ పేమెంట్ చేసామంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఈక్విటీ అంటారు. ఇవేవి కానీ క్యారెక్టరిస్టిక్ కాదు, ఇవి మన ఎంట్రీస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్. సో మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. విచ్ యూజర్ వుడ్ బి మోస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫర్మ్స్ ఎబిలిటీ టు రీపే ద లోన్? ఈ కంపెనీ మనకు ఫర్మ్కి ఏదన్నా అప్పు ఇవ్వాలి అనుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఆ కంపెనీ పే చేయగలుగుతుందా లేదా అనేది ఫస్ట్ అంచనా వేయగలుగుతారు. దాన్ని ఎబిలిటీ టు రీపే అంటారు. సో ఇది ఎవరు ఇలా తెలుసుకోవాలనుకుంటారు ఫస్ట్ అంటే ఎవరైతే కంపెనీకి అప్పు ఇవ్వడానికి ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఆ కంపెనీ తిరిగి పే చేయగలుగుతుందా లేదా అనేది తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. సో వాళ్ళని ఏమంటారంటే క్రెడిటార్స్ అంటారు. అంటే ఎవరైతే కంపెనీకి అప్పు ఇవ్వడానికి ముందుకు వస్తారో వాళ్ళని ఏమంటారంటే క్రెడిటార్స్ అంటారు. సో ఆప్షన్ బి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఇంకా గవర్నమెంట్ అనేది ఎక్స్టర్నల్ యూజరు, ఎంప్లాయీస్ ఇంటర్నల్, మేనేజర్ ఇంటర్నల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. విచ్ స్టేట్మెంట్ షోస్ ఏ బిజినెస్ ఫైనాన్షియల్ పొజిషన్ అట్ ఎ స్పెసిఫిక్ డేట్? ఎప్పుడైనా సరే మన బిజినెస్కి సంబంధించిన ఫైనాన్షియల్ పొజిషన్ అంటే ఆ బిజినెస్కి సంబంధించి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎంత క్యాపిటల్ ఉంది,
అనేది ఏది చూపిస్తుంది అంటే ఆ కంపెనీకి సంబంధించిన బ్యాలెన్స్ షీట్ అనేది చూపిస్తుందండి. సో ఆప్షన్ బి బ్యాలెన్స్ షీట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Next question number 26. Which principle states that personal and business transaction must be recorded separately? అంటే పర్సనల్ అంటే వ్యక్తిగతమైనది, బిజినెస్ అంటే వ్యాపారానికి సంబంధించింది. సో ఇప్పుడు మనకి ఏదైనా ఒక కంపెనీ ఉందనుకోండి, కంపెనీలో కంపెనీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనం రికార్డ్ చేస్తాం. అదే కంపెనీలో మనం ఓనర్ అయితే మన పర్సనల్ ట్రాన్సాక్షన్స్ ఏదన్నా మనము కంపెనీకి సంబంధించిన డబ్బులు కాకుండా బయట నుంచి మన ఓన్ డబ్బులు ఏమన్నా ఉండి ఎవరికన్నా అప్పిస్తే వాటిని మన బిజినెస్లో రికార్డ్ చేయడానికి కుదరదు. సో వాటిని ఏమంటామంటే పర్సనల్ ట్రాన్సాక్షన్స్ అంటారు. లేదా కంపెనీకి సంబంధించిన డబ్బులు ఏవైనా సరే మన ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను విత్డ్రా కనుక చేసుకున్నారనుకో, ఆ ట్రాన్సాక్షన్స్కి కంపెనీకి ఎటువంటి సంబంధం ఉండదు. వాటిని ఏమంటారంటే మనం డ్రాయింగ్స్ అంటాము. అంటే అతను 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు ఆ కంపెనీ స్థాపించడం కోసం, మధ్యలో ఏదో అవసరం ఉంటే ఒక 10,000 తీసేసుకున్నాడు అంటే అది డ్రాయింగ్స్ రూపంలో ఆ 10,000ని తన క్యాపిటల్ యొక్క పోర్షన్లో నుంచి తీసేస్తాం. అప్పుడు తను మొత్తం ఎంత పెట్టుబడి పెట్టాడు అంటే 90,000 రూపీస్ పెట్టాడనే మనం చూపించుకోవడం జరుగుతుంది. సో ఎందుకంటే ఈ బిజినెస్ ఎంటిటీ అనే కాన్సెప్ట్ ఎప్పుడైనా సరే ఆ ఓనర్ని ఆ కంపెనీని రెండు వేరు వేరు వ్యక్తుల్లాగా చూస్తారు, రెండు ఒకరే అని చెప్పదు. సో ఓనరు ఆ కంపెనీ రెండు వేరు వేరు. సో అందుకే ఓనర్కి సంబంధించిన పర్సనల్ ఎక్స్పెన్సెస్ కంపెనీలో కలపకూడదు, కంపెనీకి సంబంధించిన బిజినెస్ ట్రాన్సాక్షన్ ఓనర్ అకౌంట్స్లో చూపించకూడదు. ఇదే కాన్సెప్ట్ చెప్తుందంటే బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అనేది చెప్తుంది. ఇది మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుంటాం వీటి గురించి. ఇది ఇంకా మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయలేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్? మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఏంది? ప్రాపర్గా బిజినెస్ని ప్లాన్ చేసుకోవడం, తర్వాత ఏమైనా ఎక్స్పెన్సెస్ ఉంటే దాన్ని ఏమన్నా అంటే ఎక్కువ అవుతున్నాయి అనుకుంటే వాటిని ఏం చేసుకుంటాం, కంట్రోల్ చేసుకుంటాం. ఒకవేళ సేల్స్ ఏదైనా తగ్గాయి అనుకుంటే సో సేల్స్ని ఎలా పెంచాలనేది డెసిషన్ తీసుకుంటాము. నెక్స్ట్ కంపెనీ పర్ఫార్మెన్స్ బాగుందా బాగలేదా అని అంచనా వచ్చాక ఆ కంపెనీని సర్వైవ్ చేయాలా లేదా అనే ఇలాంటి కొన్ని డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ మేనేజ్మెంట్కి సంబంధించిన అకౌంటింగ్లో ట్రీట్ చేస్తారండి. సో ప్లానింగ్ అయినా, కంట్రోలింగ్ అయినా, డెసిషన్ మేకింగ్ అయినా ఇవన్నీ వచ్చేసి మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క పార్ట్. ట్యాక్స్ కంప్లయన్స్ వచ్చేసి ట్యాక్స్ అకౌంటింగ్ రిలేటెడ్. సో ఇక్కడ విచ్ ఈజ్ నాట్ అబ్జెక్టివ్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే ఆప్షన్ బి ట్యాక్స్ కంప్లయన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 28. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్రిపేర్డ్ ఫస్ట్ ఇన్ ద అకౌంటింగ్ ప్రాసెస్? అకౌంటింగ్ ప్రాసెస్లో ఫస్ట్ ఏం చేస్తాం? జర్నల్ ఎంట్రీలు వేస్తాం, నెక్స్ట్ లెడ్జరు, నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్, లాస్ట్లో వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేస్తాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే జర్నల్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. ద ప్రాసెస్ ఆఫ్ గ్రూపింగ్ ట్రాన్సాక్షన్స్ అండర్ అప్రాప్రియేట్ హెడ్స్ ఈజ్ కాల్డ్. జనరల్ ఎంట్రీస్ రికార్డ్ చేస్తాం, తర్వాత ఏం చేస్తాం? క్లాసిఫై చేస్తాం. క్లాసిఫై అంటే ఎలా చేస్తాము? సిమిలర్ నేచర్ ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్నిటిని ఒక గ్రూప్గా ఫామ్ చేస్తాం. సో దాన్ని ఏమంటారంటే లెడ్జర్స్ అంటారు. సో గ్రూపింగ్ ఎక్కడ చేస్తామంటే మనం క్లాసిఫికేషన్ అనే స్టేజ్లో చేస్తాం. సో అందుకని ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ అకౌంటింగ్? కింది వాటిల్లో అకౌంటింగ్ యొక్క అడ్వాంటేజ్ అండి. హైడ్స్ బిజినెస్ లాస్. మనం అకౌంట్స్ ప్రిపేర్ చేసేదే మన కంపెనీ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా తెలుసుకోవడం కోసం, ఆ విషయాన్ని యూజర్స్కి కమ్యూనికేట్ చేయడం. సో ఖచ్చితంగా లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా మనం రివీల్ చేస్తాం, హైడ్ చేసేదానికి ఉండదు. హెల్ప్స్ ఇన్ లీగల్ కంప్లయన్స్ అండ్ డెసిషన్ మేకింగ్. ఎస్, మనము చట్టపరంగా రూల్స్ అన్నీ ఫాలో అవుతున్నామా లేదా, సో మనం బిజినెస్కి సంబంధించిన డెసిషన్స్ తీసుకోవడానికి సో మనకి అకౌంటింగ్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఇది కరెక్ట్ ఆన్సరే. గ్యారంటీస్ ప్రాఫిట్ ఎవరి ఇయర్. మన అకౌంటింగ్ అనేది మన బిజినెస్కి ప్రాఫిట్ ఉందా లేదా అనేది మాత్రమే చెప్పగలుగుతుంది, అంతేగాని నీకు ప్రాఫిట్ తెప్పించడానికి ఏమాత్రం ఉపయోగపడదు. సో ఇది నాట్ ఏ ఆన్సర్. రిమూవ్స్ మార్కెట్ కాంపిటీషన్. మార్కెట్ కాంపిటీషన్కి దీనికి ఎటువంటి సంబంధం లేదండి. మనం జస్ట్ లెక్కలు మాత్రమే చూసుకుంటాం. మార్కెట్లో కాంపిటీషన్ తీసేసే అంత అకౌంటింగ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏం కాదు. సో
ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో చూసారు కదండి, మనకి ఇంట్రడక్షన్ టు అకౌంటింగ్కి సంబంధించి మొత్తం 30 MCQs ఏవైతే ఉన్నాయో అవి కవర్ అయిపోయినాయండి. సో ఇంతటితో ఈ మాడ్యూల్ అనేది ఎండ్ అయిపోతుంది. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే కొంచెం కామెంట్ రూపంలో సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ సెషన్.